బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని జూనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను తప్పుద్రోవ పట్టించారని, అమలు చేసిన పథకాలు కూడా కొంతమందికే పరిమితమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో హెల్త్ క్లినిక్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సీసీ రోడ్లు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసినట్లు తెలిపారు. అలాగే తమ ప్రభుత్వంలో చేసిన అప్పులపై విమర్శలు చేస్తున్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే భారీగా అప్పులు చేశారని ఆరోపించారు. మహానాడులో ప్రజా సమస్యల కంటే రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో దగాలు మోసాలు చేసిన ప్రభుత్వం ఇది. ఒకటి వెన్నుపోటు, రెండోది మోసం దగ, మూడవది అవినీతి, అబద్ధం, అప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం ఇది. వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఏది కూడా అమలు చేయని ప్రభుత్వం. సూపర్ 6 అంటూ ఏది చేశారంటే ఒక దీపం పథకం ఇచ్చారు. దీపం పథకంలో 100 మందికి ఇస్తే 30 మందికే కానీ వచ్చింది, 100 మందికి ఏది కూడా రాలా. రెండోది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ రోజు మీటింగ్లో ఆయన వాగ్దానం చేశారు. నిరుద్యోగ వృత్తి ఈ రోజుకు 3000 రూపాయల లెక్కన ఒక్క మనిషి కూడా ఇలా, ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయల లెక్కన ఇస్తామన్నారు. అది ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్ కూడా ఈయన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. కానీ మన ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళు అడుగుతున్నారు. మా ప్రభుత్వం ఏం చేసిందంటే మన హయాంలో రైతు భరోసా కేంద్రం 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టాము, 10,000 విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టాము, 15,000 సచివాలయాలు కట్టాము. అదేవిధంగా మన జగనన్న చెప్పినట్టు 4 పోర్టులు కట్టాము, 2 ఎయిర్పోర్ట్లు కట్టాము. అదేవిధంగా మన ప్రతి ఒక్క మహిళలకు కానీ ఎవరు కానీ డీబీటీ కింద 2,70,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర అయితే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు 3,60,000 కోట్ల రూపాయలు. వీళ్ళు ఏదో తేడా చెప్పుకుంటున్నారు. రైతులు మేము చాలా ఇచ్చేసాము. ఈ రోజు రైతులకు ఏమి ఇచ్చారు వీళ్ళు? డిఏపి కానీ యూరియా కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి 500 రూపాయలు అక్కడ పెంచి ఇస్తున్నారు. అదేమని అడిగితే కేంద్ర ప్రభుత్వం పెంచింది, మేమేం చేసాము. మీరు చేయడానికి ఏముంది? గ్యాస్ పెంచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు తగ్గించి మనకి గ్యాస్ ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేశారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారాలకి మన మహానాడులో వాళ్ళు తీర్మానాలు ఏదైనా ఉంటే చేసుకోవాలే కానీ మా జపం మొత్తం జగన్మోహన్ రెడ్డి 1800 సార్లు జగన్మోహన్ రెడ్డి అని జపం చేసుకున్నారు. వాళ్ళ తీర్మానాలు ఏం చేసుకున్నారో ఏమో మనకు తెలియదు. వాళ్ళు మహానాడు చేసుకోవాలా, వాళ్ళ తీర్మానాలు ఏమేమి పాస్ చేసుకోవాలా. అదే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈసారి 30 సార్లు తీర్మానం చేశారు. ఈ 30 సార్లు మీ గవర్నమెంట్ ఎన్నిసార్లు ఉందా? ఇండియా గవర్నమెంట్ ఉన్నది, కూటమి గవర్నమెంట్ మీదేను, అన్ని గవర్నమెంట్ ఉండగా ఒక భారతరత్న ఇప్పించుకోలేకపోతున్నారు. అంతకన్నా సిగ్గుచోటు మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సెలవు తీసుకుంటున్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తుంది. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలు అయితే లేవు. అలాగే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేయడం జరిగింది. వాటిని అంతకంటే మించి మేలు చేసే విధంగా నేను సంక్షేమ పథకాలను అమలు చేస్తానని మాటిచ్చి ఈరోజు చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను చేపట్టకుండా నిండు సభలలో నేను అన్నీ పూర్తి చేశానని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. అలాగే మహిళల కోసం దిశ యాప్ను అప్పట్లో మహిళల సంరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేసి శక్తి యాప్ అనే దాన్ని అమలు చేశామని చెప్తున్నారు. కానీ ఆ శక్తి యాప్ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మహిళలకు అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీ కింద 3 లక్షల వరకు ఇస్తుంటే దాన్ని మేము 10 లక్షల వరకు పెంపు చేసి ఇస్తామని మాటిచ్చి ఈరోజు 10 లక్షలు కాదు కదా, కనీసం 3 లక్షలు కూడా 0 వడ్డీ ఇయ్యలేని పరిస్థితి.
అంతేకాకుండా కరోనా సమయంలో వాలంటరీ వ్యవస్థ, ముఖ్యంగా తీసుకుంటే వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రాణాలకు తెగించి సేవలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ సచివాలయ సిబ్బంది కరోనా సమయంలో వీరు చేసిన సేవను బట్టి శభాష్ ఆంధ్రప్రదేశ్ అని మనల్ని మెచ్చుకున్న సంగతి కూడా మీకందరికీ తెలుసు. ఇదే విధంగా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరికి లేఅవుట్లను ఇవ్వడం జరిగింది. అదే కనుక ఇప్పుడు మన ఈ ప్రభుత్వం ఉంటే ప్రతి కాలనీని అద్భుతంగా తీర్చిదిద్ది ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపుల వల్ల వాటిని అభివృద్ధి చేయకుండా లైట్స్, రోడ్స్, డ్రైన్స్ వేయకుండా ప్రజలను నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఎటువంటి చర్య ప్రజలకే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి తీర్పు చెప్పాలి. ఇదే విధంగా ఇటువంటివైతే పక్క రాష్ట్రాల్లో అయితే, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు కొనసాగిస్తారు. దాన్ని సుపరిపాలన, మంచి పాలన అంటారు. కానీ మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టి ఈ విధంగా పాలన చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పండి. అందుకే ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళదు. వీరు ఒక్క మహిళలనే కాదు, ఉద్యోగులను, రైతులను, ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే చెప్పి మాటిచ్చి హామీలను నిర్వర్తించకుండా మోసం చేసి గెలిచి ఈ రోజు మొండి చేయి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అండదండలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి వైఎస్ఆర్ విగ్రహం నుండి మేమందరం కూడా ఒక ర్యాలీలాగా నడిచి వచ్చి ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వదలుచుకున్నాము. జై జగన్. అదేవిధంగా మీడియా మిత్రులకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండలాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేసుకున్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు 2 సంవత్సరాల నుంచి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల పెన్షన్లు రిలీజ్ చేస్తున్నాడు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మీ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ డెవలప్మెంట్ ఏడుందని అడిగారు. ప్రతి విలేజ్కి పోతే విలేజ్లో ఉండే హెల్త్ క్లినిక్ అయితే ఏమి, రైతు భరోసా కేంద్రం అయితే ఏమి, కూతవేట్లో ఉండే సచివాలయం అయితే ఏమి కనపడడం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఉచ్చి మండలంలో సెంట్రల్ లైటింగు, తర్వాత వచ్చి బైపాస్ అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి ఆంజనేయ స్వామి దాకా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్ వేసింది ఏ గవర్నమెంట్ జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లు, పాత పెన్షన్లే వికలాంగులు చాలా మంది సర్టిఫికేట్స్ లేవని చెప్పి ఏరే వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అన్ని డెవలప్మెంట్లు, సంక్షేమ పథకాలు ఏవి ఆగు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.